గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 875. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1330 పాయింట్స్ పెరిగి 80,436 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 397 పాయింట్స్ పెరిగి 24,541 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.86% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.58% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.59% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని పాజిటివ్ మూమెంటం బాగానే బిల్డ్ అయింది. మార్కెట్లో ఈ పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ యాక్చువల్లీ యూఎస్ జూలై మంత్ సిపిఐ డేటా రిలీజ్ అయింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే యుఎస్ జూలై మంత్ సిపిఐ డేటా రావడంతో యుఎస్ లోని రిసెషన్ రిలేటెడ్ గా లాస్ట్ వీక్ లో ఏవైతే భయాలు క్రియేట్ అయ్యాయో అవి కొంతవరకు ఈజ్ అయ్యాయి. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ కూడా రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి. వీటితోనే మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ లోని ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ కేసెస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. అండ్ దీంతో పాటుగా చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుండడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అన్ని కంట్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆఫ్రికాలోని మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అవి అదర్ కంట్రీస్ కి కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి WHO వాళ్ళు వార్నింగ్ ఇష్యూ చేశారు. కాకపోతే ఈ మంకీ పాక్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కోవిడ్ లాగా అంత ఫాస్ట్ గా ట్రాన్స్మిట్ అయిపోవు. ఎవరైనా ఎంపాక్స్ పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళు మనం దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో గానీ ఉన్నాం అనుకోండి, అటువంటి సందర్భంలోని ఎంపాక్స్ వ్యాపిస్తుంది. కాబట్టి ఇది కోవిడ్ అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వకపోవచ్చు అని చెప్పి వేరియస్ ఎక్స్పర్ట్స్ అయితే షేర్ చేస్తున్నారు. కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రం అన్ని కంట్రీస్ కూడా ఈ ఎంపాక్స్ రిలేటెడ్ గా కొంచెం జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎంపాక్స్ రిలేటెడ్ ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ లో కొంత భయం పెరిగింది కదా. సో దీనివల్ల కోవిడ్ లాంటి సిచ్యువేషన్ అంటే కోవిడ్ టైంలో మార్కెట్ బాగా పడింది కదా. సో ఇప్పుడు ఎంపాక్స్ కేసెస్ అదర్ కంట్రీస్ కి కూడా వ్యాపిస్తే మార్కెట్ పడుతుందా లేదా అంటే దీని యొక్క సివియారిటీ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడే చెప్పలేం కదా. అంటే కోవిడ్ అంత సివియర్ గా లేదనుకోండి, మార్కెట్ ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకోదు. ఈవెన్ కోవిడ్ తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ వేరియస్ వైరస్ రిలేటెడ్ గా న్యూస్ అప్డేట్స్ వచ్చినా వాటి వలన ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉండదు కాబట్టి మార్కెట్ వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఈ ఎంపాక్స్ స్ప్రెడ్ అన్నది ఎంత వరకు ఉంటుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఇది సివియర్ గా ఉంటుంది అనుకోండి, అప్పుడు మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి తప్ప అదర్వైజ్ వీటి వల్ల మార్కెట్ పైన పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనబడుతున్నది. కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్ కి చెందినటువంటి అన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, కార్పొరేషన్స్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వీటన్నిటివి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉన్నటువంటి అకౌంట్స్ ని వెంటనే క్యాన్సిల్ చేసుకుని ఆ డబ్బుల్ని రిఫండ్ తీసుకోవాలి. అండ్ SBI లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోని వీళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే కర్ణాటక గవర్నమెంట్ కి చెందినటువంటి ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్వెస్ట్ చేయకూడదని చెప్పి ఆర్డర్ ని పాస్ చేయడం జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు 2013 లోని SBI తో చేసినటువంటి ఒక 10 crore ఫిక్స్డ్ డిపాజిట్ ని విత్డ్రా చేసుకోవాలంటే దానిలో కొన్ని సమస్యలు తలెత్తాయి. SBI ఎంప్లాయీస్ అయితే కొన్ని స్కామ్స్ చేస్తున్నారు. ఈవెన్ SBI తో పాటుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో కూడా వీళ్ళకి ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నామని దాంతోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తోని వీళ్ళకి ఉన్నటువంటి అకౌంట్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ ఆదేశించింది. కర్ణాటక గవర్నమెంట్ ఇటువంటి డెసిషన్ తీసుకోవడంతో వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు కర్ణాటక గవర్నమెంట్ తోని సంప్రదింపులు జరుపుతున్నారంటే ఇష్యూని రిసాల్వ్ చేసుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సంప్రదింపులు సక్సెస్ అయ్యాయి అనుకోండి, దెన్ వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ ఒకవేళ కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నటువంటి అకౌంట్స్ అన్ని ఈ రెండు బ్యాంక్స్ తో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే అది ఈ రెండు బ్యాంక్స్ కి కొంత నెగిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా అందరం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేసాం కదా. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరెవరైతే ఫైల్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక వార్నింగ్ అయితే ఇష్యూ చేస్తుంది. సో ఈ ట్యాక్స్ ఫైలింగ్ అనేది కంప్లీట్ అయిపోవడంతో చాలా మందికి ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ వస్తాయి కదా. ఈ రిఫండ్స్ రిలేటెడ్ గా ఫ్రాడ్ స్టార్స్ నుంచి మెసేజ్లు రావడం స్టార్ట్ అయిపోయి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ డ్యూ ఉన్నదని చెప్పి చాలా మందికి మెసేజ్లు వెళ్తున్నాయని, ఆ మెసేజెస్ లో ఈ ఫ్రాడ్ స్టార్స్ ఏం చేస్తున్నారంటే కొన్ని లింక్స్ కూడా పంపిస్తున్నారు. సో ఒకవేళ మన ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ డ్యూ ఉండిపోయిందని చెప్పి మనం ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుందాం అని కనుక ప్రయత్నించినట్లయితే మన మొబైల్లోని వాళ్ళు ఏదో ఒక వైరస్ ని పంపించడం ఇటువంటివి చేసి మన మొబైల్లో ఉన్నటువంటి డేటాని హ్యాక్ చేయడం చేస్తారు. లేదా మన మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ అవి ఉంటాయి కదా, ఆ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ నది వాళ్ళు కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రమాదం ఉన్నది. సో అందుకని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ డ్యూ ఉన్నదని చెప్పి ఒకవేళ మెసేజ్ వచ్చినట్లయితే అది నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా లేదా ఏదైనా ఫేక్ మొబైల్ నెంబర్ నుంచి వచ్చిందా అనేది ఒకసారి క్లియర్ గా
గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా ఇటువంటి లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మాత్రం మీ డబ్బుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ ఇటువంటి మెసేజెస్ కానీ ఫేక్ మెయిల్స్ కానీ వచ్చినట్లయితే వాటికి రెస్పాండ్ అవ్వకుండా ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి చూసుకున్నారనుకోండి, ఏదైనా మీ దాంట్లో ఇష్యూ ఉన్నదంటే మీకు క్లియర్ గా తెలుస్తుంది. అంతేగాని ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ పంపించేటువంటి లింక్స్ అవి క్లిక్ చేయొద్దని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ పేయర్స్ అందరికి ఒక అలర్ట్ మెసేజ్ అయితే పంపిస్తుంది. సో ఒకవేళ మీకు కనుక ఇటువంటి మెసేజెస్ వచ్చినట్లయితే అందులో ఉన్నటువంటి లింక్స్ అవి క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఉన్నటువంటి యానిమల్ ఏదని అడిగాను. దీనికి ఆన్సర్ స్నేల్. వీటికి 25,000 వరకు టీత్ ఉంటాయి. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే లైటెస్ట్ మెటల్ ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. సో మీలో ఎంతమందికి థార్ వెహికల్ మోడల్ అంటే ఇష్టం? యాక్చువల్లీ ఈ థార్ మోడల్కి చాలా మంది లవర్స్ ఉన్నారు. కాకపోతే ఇన్నాళ్ళు ఈ థార్ వేరియంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇది 2 doors వచ్చేది కదా. సో వీళ్ళు 5 door మోడల్ని లాంచ్ చేస్తామని చాలా రోజుల క్రితం అనౌన్స్ చేశారు. దీని గురించి మార్కెట్లో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కూడా. ఈ 5 door మోడల్ అయినటువంటి థార్ రాక్స్ని వీళ్ళు లాంచ్ చేసేయడం జరిగింది. ఈ వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ 13 lakhs. ఇది మాన్యువల్ అండ్ అలాగే ఆటోమేటిక్ 2 మోడల్స్లో కూడా వీళ్ళు లాంచ్ చేశారు. దీనిలో మీరు ఫీచర్స్ చూసినట్లయితే 5 door మోడల్తో వస్తుంది. అండ్ అలాగే అడ్వాన్స్ ఆడియో సిస్టమ్ ఉన్నది, అడాస్ సిస్టమ్ ఉన్నది. దీంతో పాటుగా సన్ రూఫ్ అండ్ 360-degree కెమెరా లాంటి ఫీచర్స్ని కూడా వీళ్ళు ఉంచడం జరిగింది. సో ప్రీవియస్ థార్ మోడల్తో కంపేర్ చేస్తే ఈ థార్ మోడల్లోని వీళ్ళు అడ్వాన్స్ ఫీచర్స్తో తీసుకొచ్చారు కాబట్టి దీనికి మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ ఈ థార్ మోడల్ని చూసినట్లయితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే బాగుందా బాలేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఈ థార్ మోడల్ కనుక మంచి రెస్పాన్స్ వచ్చి దాని సేల్స్ కనుక బాగా చేరినట్లయితే మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి అది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్లోని వేదాంత వాళ్ళు ఓఎఫ్ఎస్ రూట్లో నియర్లీ 2.6% స్టేక్ని సెల్ చేయబోతున్నట్టుగా రీసెంట్గా అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు ఈ ఓఎఫ్ఎస్ రిలేటెడ్ ఫర్దర్ డీటెయిల్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఈ ఓఎఫ్ఎస్ సైజ్ ప్రీవియస్గా వీళ్ళు 2.6% అనుకున్నట్లయితే దీన్ని ఇప్పుడు 3.31%కి పెంచారు. అండ్ ఈ ఓఎఫ్ఎస్లో వీళ్ళు ఈచ్ షేర్ని 486 రూపీస్కి సెల్ చేయబోతున్నారు. మొన్నటి క్లోజింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే కొంచెం డిస్కౌంట్లోనే ఈ ఓఎఫ్ఎస్లో వీళ్ళు సెల్ చేయడంతో పాటు ఈ రోజు నుంచే ఈ ఓఎఫ్ఎస్ ఓపెన్ అవడంతో ఈ రోజు సెషన్లోని మనకి హిందుస్థాన్ జింక్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ స్పేస్ సెక్టర్ లో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి పారస్ డిఫెన్స్ వాళ్ళ అసోసియేట్ కంపెనీకి ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 305 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా 244 నెంబర్ ఆఫ్ సైట్ 25 HD EO సిస్టమ్స్ ని సప్లై చేయడంతో పాటు వేరియస్ అదర్ సర్వీసెస్ ని కూడా ఆఫర్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పారస్ డిఫెన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి కోల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు 1200 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్కి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ని ఆఫర్ చేయవలసి ఉన్నది. ఆల్రెడీ వీళ్ళకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు జస్ట్ దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ ఎక్స్టెన్షన్ యొక్క ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 114 crores. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్తోనే ఈ రోజు సెషన్లో పవర్ మ్యాక్ ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మన మార్కెట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. సో ఈ మార్కెట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉండడం అండ్ అలాగే గ్లోబల్లీ కొంచెం ఇష్యూస్ కనపడుతుండడంతో జూలై మంత్ నుంచి మన మార్కెట్ లోనైతే కొంత వాలటాలిటీ కనబడుతున్నది. సో ఇటువంటి వాలటైల్ మార్కెట్ లోని ఫండ్ మేనేజర్స్ అయితే చాలా కాషియస్ గా ఉన్నారు. సో ఈ మార్కెట్ కండిషన్స్ లోని ఫండ్ మేనేజర్స్ ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్ అండ్ అలాగే రీజనబుల్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి సెక్టర్స్ లోని ఈ జూలై మంత్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే ఎక్కువగా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిమెంట్ అండ్ పవర్ సెక్టర్స్ మీద ఫోకస్ చేశారు. సో సిమెంట్ సెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా సిమెంట్ సెక్టర్ లోని లార్జ్ ప్లేయర్స్ అయితే కంటిన్యూస్ గా ఎక్విజిషన్స్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సో ఇలా ఎక్విజిషన్స్ చేసుకుంటూ రావడం వల్ల వాళ్ళ కెపాసిటీస్ అయితే బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. దీంతో వీళ్ళ మార్కెట్ షేర్ కూడా పెరగనున్నది. సో దీంతో లార్జ్ ప్లేయర్స్ లాంగ్ రన్ లోని బెనిఫిట్ పొందుతారు కాబట్టి సిమెంట్ సెక్టర్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా మన కంట్రీలోని పవర్ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. అండ్ మన దగ్గర ప్రెసెంట్ పవర్ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ కి తగినట్టుగా సప్లై మన దగ్గర లేదు కాబట్టి పవర్ సెక్టర్ లోని కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయితే స్ట్రాంగ్ గా జరగవలసి ఉన్నది. సో దీంతో పవర్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని గ్రాబ్ చేసేందుకు కూడా
వీళ్ళు పవర్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గా స్పెండింగ్ చేస్తూ వస్తుంది కదా. సో కమింగ్ ఇయర్స్ లో కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్ఫ్రా రిలేటెడ్ గా స్పెండింగ్ బాగానే జరగచ్చు కాబట్టి ఇన్ఫ్రా సెక్టర్ ని కూడా వీళ్ళు ఫోకస్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అక్రాస్ జూలై మంత్ లోని వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఫ్రెష్ గా ఏ కంపెనీస్ ని కొన్నాయి అండ్ కంప్లీట్ గా ఎటువంటి స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు అండ్ దాంతో పాటుగా వీళ్ళు కొన్ని స్టాక్స్ లో హోల్డింగ్ పెంచుకున్నట్లయితే కొన్ని స్టాక్స్ లో హోల్డింగ్ తగ్గించుకోవడం జరిగింది. ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ఒకసారి వీడియోని పాజ్ చేసి చూసినట్లయితే వీళ్ళు ఫ్రెష్ గా ఏ స్టాక్స్ కొన్నారు, ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యారు, ఇటువంటి డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ గా అర్థమవుతాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ సెక్టర్ లోని స్పెండింగ్ అయితే కంటిన్యూస్ గా చేసుకుంటూ వస్తుంది కదా. దీనిలో భాగంగా మన ఇండియన్ కంపెనీస్ కే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎక్కువగా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు డిఫెన్స్ మినిస్ట్రీ త్వరలోనే Su-30 MKA ఫైటర్ ఫ్లీట్స్ అంటే ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జెట్ ఇంజన్స్ అయితే అక్వైర్ చేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా 230 జెట్ ఇంజన్స్ కి అయితే కమింగ్ డేస్ లోని డిఫెన్స్ మినిస్ట్రీ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చని అండ్ వీటి యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ 21,000 crores వరకు ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పాత జెట్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లైఫ్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి కొత్త జెట్ ఇంజన్స్ తోని ఈ పాత జెట్ ఇంజన్స్ ని రీప్లేస్ చేయబోతున్నారు. ఈ జెట్ ఇంజన్స్ రిలేటెడ్ గా ఆర్డర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకైతే త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈవెన్ వీటితో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100 ఫైటర్ జెట్స్ ని అప్గ్రేడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని వీటి యొక్క ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 60,000 crores వరకు ఉండొచ్చని ఈ ఫైటర్ జెట్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఆర్డర్ వస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. సో త్వరలోనే మన డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఈ జెట్ ఇంజన్స్ రిలేటెడ్ గా ఏదైనా ఆర్డర్ రిలీజ్ అవుతుందేమో చూడాలి. ఒకవేళ ఇంత పెద్ద ఆర్డర్ కనుక రిలీజ్ అయినట్లయితే అది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఇండియా అదే బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పల్నాడులోని ఒక మల్టీ బ్రాండ్ స్టోర్ ను ఓపెన్ చేశారు. దీనిలో కమర్షియల్ ఆపరేషన్స్ ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా వేరియస్ లొకేషన్స్ లోని కొత్త స్టోర్స్ ని ఓపెన్ చేయడం ద్వారా ఆ లొకేషన్స్ లోని ఎలక్ట్రానిక్స్ డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో దాన్ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో దీని ద్వారా వీళ్ళ సేల్స్ బాగా పెరిగాయి అనుకోండి, అది బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ జూన్ మంత్ లోని అంబుజా సిమెంట్స్ వాళ్ళు పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ రోజు ఎక్విజిషన్ అయితే కంప్లీట్ అయింది. దీంతో పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంబుజా సిమెంట్స్ యొక్క సబ్సిడరీ కంపెనీగా మారింది. అంబుజా సిమెంట్స్ వాళ్ళు మార్కెట్ లోని సిమెంట్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వేరియస్ జియోగ్రఫీస్ లో ఉన్నటువంటి అదర్ కంపెనీస్ ని అక్వైర్ చేసుకుంటూ వెళ్తూ వాళ్ళ కెపాసిటీస్ అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా కెపాసిటీస్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఓవరాల్ గా సిమెంట్ డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో దాన్ని క్యాటర్ చేయడానికి అంబుజా సిమెంట్స్ వాళ్ళు స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారు. సో ఇది లాంగ్ టర్మ్ లోని అంబుజా సిమెంట్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ట్రేడ్ చేసేటువంటి ఆశాపూరి గోల్డ్ ఆర్నమెంట్స్ వాళ్ళకి వేరియస్ జ్యువెలరీ కంపెనీస్ లైక్ మలబార్ జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, త్రిభువన్ దాస్, భీమ్జీ జ్యువెలరీతో పాటుగా అదర్ రినోడ్ కస్టమర్స్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ ఫైనాన్షియల్ ఇయర్ లోని 105 crores వర్త్ ఆర్డర్స్ ని విన్నారు. ఈ ఆర్డర్స్ లో భాగంగా ఈ కస్టమర్స్ కి వీళ్ళు గోల్డ్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. నెక్స్ట్ రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళు డెట్ రెడ్యూస్ చేసుకునేటువంటి ప్లాన్ లో భాగంగా ఇప్పుడు 20 crores వర్త్ శాంక్షన్డ్ బ్యాంక్ లోన్స్ లిమిట్ ని వీళ్ళు తగ్గించుకున్నారు. అండ్ లాస్ట్ 1 year గా చూసినట్లయితే వీళ్ళు దగ్గరగా 210 crores వర్త్ శాంక్షన్డ్ లోన్స్ లిమిట్ ని అయితే తగ్గించుకోవడం జరిగింది. సో ఇలా కంటిన్యూస్ గా వీళ్ళకి ఉన్నటువంటి లోన్స్ ని తగ్గించుకుంటూ వెళ్ళడం ద్వారా వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ అనేది బాగా తగ్గుతుంది కదా. ఈ ఫైనాన్స్ కాస్ట్ తగ్గినట్లయితే ఓవరాల్ ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి లాంగ్ రన్ లో ఇది కంపెనీకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ జూన్ క్వార్టర్ నెంబర్స్ వచ్చే రిజల్ట్స్ అయితే ఏమంత గొప్పగా లేవు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 267 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 416 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 347 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లాసులు తగ్గాయి గానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ పెరిగింది. బట్ ఈ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లిస్ట్ అయినప్పుడు ఫ్లాట్ గా లిస్ట్ అయిన దగ్గర నుంచి అయితే స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతూ ఆల్మోస్ట్ 75% పెరిగింది. అండ్ ఈవెన్ ఈ రోజు సెషన్ లో కూడా స్టాక్ 20% పెరిగింది. సో రిజల్ట్స్ మరి అంత గొప్పగా లేకపోయినా ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఈ రోజు పెరగడానికి రీజన్ ఈ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా HSBC వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఓలా ఎలక్ట్రిక్ బై రేటింగ్ ఇచ్చి స్టాక్ టార్గెట్ ప్రైస్ ని 140 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే మన ఇండియాలోని ఈవీ పెనిట్రేషన్ ఏదైతే జరుగుతున్నదో దాంతో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు చాలా బెనిఫిట్ పొందబోతున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ సేల్స్ లో కూడా కంటిన్యూస్ గా గ్రోత్ డెలివర్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సో ఇది ఓలా ఎలక్ట్రిక్ అయితే అడ్వాంటేజ్ కానున్నది.
ఉన్నది. అండ్ వీటితో పాటుగా వీళ్ళు ఇండియాలోనే ఎలక్ట్రిక్ వెహికల్ కి కావాల్సినటువంటి మోస్ట్ ఆఫ్ ది రిక్వైర్డ్ పార్ట్స్ అయితే బిల్డ్ చేసుకుంటున్నారు కాబట్టి అది ఓలా ఎలక్ట్రిక్ కి పాజిటివ్ అవుతుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఓలా ఎలక్ట్రిక్ కి వీళ్ళు 140 టార్గెట్ ప్రైస్ ని ఇచ్చారు. సో ఇది ఒక రీజన్ అయితే. దీంతో పాటుగా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు నిన్న వీళ్ళ రోడ్ స్టార్ స్పోర్ట్స్ మోడల్ ఈ బైక్ ని అయితే లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడడానికి కంప్లీట్లీ స్పోర్ట్స్ మోడల్ లో ఉన్నది. అండ్ అంతేకాకుండా దీన్ని అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. 2.5 kWh మోడల్ ఏదైతే ఉన్నదో దీన్ని 74,000 రూపీస్ కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్లయితే 3.5 kWh మోడల్ ని 85,000 కి, 4.5 kWh మోడల్ ని 99,000 రూపీస్ కి వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటుగా అదర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లోనే ఈ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే లాంచ్ చేస్తున్నారు కాబట్టి వీటికి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో మార్కెట్ లో ఇటువంటి రెస్పాన్స్ వచ్చి ఒకవేళ సేల్స్ కనుక బాగా పెరిగాయంటే ఓలా ఎలక్ట్రిక్ కి పాజిటివ్ అవుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని ప్యాకేజింగ్ ఫిల్మ్స్ కంపెనీస్ నంబర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి కదా. దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు ఈ ప్యాకేజింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళ బిజినెస్ ను ఆపరేట్ చేసేటువంటి పాలీప్లెక్స్ వాళ్ళ నంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 10 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 31 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 97 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వచ్చినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లోనైతే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ నెంబర్స్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో పాలీప్లెక్స్ స్టాక్ 8% పైనే పెరిగింది. నెక్స్ట్ స్పెషల్ రిఫ్రాక్టరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆర్హెచ్ఏ మ్యాగ్నెసిటా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ అయితే వీళ్ళవి బాగా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే మనకి ప్రాఫిట్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళపైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. సో ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడంతోనే మనం ప్యాట్ ని కంపేర్ చేసి కన్నా ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేద్దాం. ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో ఎక్స్పెన్సెస్ తగ్గడంతో ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దీంతో ఈ రోజు సెషన్ లో ఆర్హెచ్ఏ మ్యాగ్నెసిటా స్టాక్ నియర్లీ 6% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.